అంబర్పేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబర్పేటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు గంగిశెట్టి లిఖిత అమర్నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. సాధించిన తెలంగాణను అభివృద్ధిలో సంక్షేమ పథకాలను అందించి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోమారు కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎంతో మంది త్యాగాలు చేసి అమరు జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. తెలంగాణలో రెండు ఉద్యమాలలో 1969 ఉద్యమము మరి మలిదశ ఉద్యమం, రెండు ఉద్యమాలలో ఎందరో మంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసి బలిదానాలు చేసి ఆంధ్ర పెత్తనాన్ని దూరం చేసుకొని మనం ఒక తెలంగాణను, ఒక సంస్కృతిని 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో భారతదేశంలోనే అత్యంత తెలంగాణను తీర్చిదిద్దుకున్నాం. ఏదో వివిధ కారణాల వల్ల 2.5 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ ఆగం చేసి నారేటివ్ ఏం డెవలప్ అయిందంటే రేవంత్ రెడ్డి వద్దు కాబట్టి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అంబర్పేటలో ఎందుకు పోవాలి మనం, కానీ మన హైదరాబాద్ లో కానీ ఎవ్వరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు.